ముంపు గ్రామాల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తారని ఆది శ్రీనివాస్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న త్యాగాలను గుర్తు చేస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ముంపు గ్రామాల సమస్య త్వరలోనే పరిష్కరించి ముంపు గ్రామాల నిర్వాసితులకు సరైన న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, ఎర్రం మహేష్, అంజయ్య, మధు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై పాపన్న ఆలోచన విధానం జై సర్వాయి పాపన్న జై సర్వాయి పాపన్న గీతా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత గౌడన్న ఈరోజు సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణకి ఇచ్చేసిన దేశవ్యాప్తంగా ఉద్యమకారులకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు పాపన్న గారి గురించి కూడా చర్చ జరుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఇంతమంది మిత్రులు కనకయ్య మాట్లాడినప్పుడు లండన్ మ్యూజియంలో కూడా పాపన్న చరిత్ర ఉందనేటువంటి మాట, అంటే ఖండాంతరం దాటింది. ఆనాడు అణిచివేతకు వ్యతిరేకంగా ఈరోజే సుభాష్ చంద్రబోస్ గారు వర్ధంతి, వారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేసిండు కూడా మన వారి మాన్యునికి ఈరోజు పూలమాలు సమర్పిస్తూ ఆయన గురించి కూడా చర్చ జరుపుకుంటాం. ఈరోజు మనం మన ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకున్నప్పుడు ఈరోజు 18 మాసాల నుంచి 20 మాసాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాటను కూడా ఒకరొకటి అమలు చేస్తూ వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం కోసం చేసే ప్రయత్నం కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇదే గుర్తున్న బాగా అనుభవం గ్రామానికి వచ్చిన 200 యూనిట్లు కాల్చుకుంటూ ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు పేదల కళ్ళల్లో ఆనందం కనిపించింది. అంతకంటే ముందు 3 మాసాల కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి కరెంటు కట్ చేసే సందర్భం. కానీ ఈరోజు 20 నెలలైనా కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు కట్ అవుతలేదు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చెల్లించేటువంటి సందర్భాన్ని, ఆడతల్లు ఆర్టీసీ బస్ ఎక్కితే ఉచిత ప్రయాణం 500లకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈ విధంగా అనేక సందర్భాలు ప్రభుత్వ పక్షాన్ని సేవ చేసుకునే సందర్భం. గతంలో 10 సంవత్సరాలుగా 10 కార్డు కూడా రాని సందర్భం అయితే ఈరోజు మనం రేషన్ కార్డు కూడా ఇచ్చుకున్నాం, సన్న బియ్యం ఇచ్చుకునే కార్యక్రమం చేస్తున్నాం. పేదలకు ఈరోజు ఇండ్లు 3500 మందికి ఈరోజు ఒక 5 కడప పెట్టుకునే కార్యక్రమం బీసీలకు సంబంధించి వెళ్తే మరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిందో ఇది కదా పేద ప్రభుత్వం, మా కళ్ళల్లో ఈరోజు మేము ఊహించిన సొంత కార్యాలు నెరవేర్చుకుంటామని చెప్పని చెప్తున్న సందర్భంలో, అంటే ఇన్ని చేసినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు మన ప్రాంతానికి కావాలని చెప్పని మిత్రులు చెప్పినట్టుగానే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఇబ్బంది మీ నినాదంలో నినాదమైన, మీ అడుగులో అడిగైనా, మీ దీక్షలో మీతో కూర్చున్నా ఈ సమస్య నాకు తెలుసు కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన సందర్భంలో ఈరోజు 3600 పైచీలకు పట్టాలు కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే విచారణ జరిగితే 460 మంది అర్హులను తేలింది. వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే వారికి ఇంటికి ఏదైతే ఉందో పట్టాలు ఇచ్చే కార్యక్రమం, 18 సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కట్ ఆఫ్ డేట్ సంబంధించి వాటికి కూడా విచారణ జరిగింది. వారికి కూడా త్వరలో ఇచ్చేది ఏర్పాటు చేస్తున్నాం. నా దగ్గర 2 కోణాలు ఉన్నాయి. ఒక కోణం నేను ఇప్పటిదాకా చూపిస్తున్నా. దయచేసి మీ సమస్యలలో మాలాంటి వాళ్ళని రాజకీయాలు తీసుకొని వచ్చి మీ గ్రూపులలో రాతలు రాసుకొని మా మనసు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఆ 15 ఏళ్ళ అధికారం లేనప్పుడు నిలబడ్డాం, ఇప్పుడు వెలికిపోతాం అంటున్న సమస్య వచ్చినప్పుడు నా బయట మీకు అర్థమైంది కావచ్చు. ఎవరైతే ఈ రాతలు రాసేటువంటి వారికి ఆ 15 ఏళ్ళ అధికారం లేనప్పుడే నిలబడ్డాం, ఇప్పుడు వెలికిపోతాం అంటున్నా. సర్దార్ సర్వాయి పాపన్న లాంటి ఆలోచనతో పుచ్చుకొని వచ్చిన బిడ్డనే మీ బిడ్డ ఈరోజు ఇలాంటి రాతలు మీ పోస్టులో పెట్టుకొని మీ గౌరవాన్ని దిగజార్చుకోకుండా చెప్పని ఈ సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ చర్చించుకుందాం. కూడా కూర్చొని ఈరోజు ఏదైనా సమస్య ఉంటే బరాబర్ కూర్చుంటే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉంటా. లేదంటే నా వాళ్ళు తప్పు చేస్తే గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ ఒకళ్ళు వారు తప్పు చేసుకోవడం తప్పు అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళని చెప్తా ఉన్నాం. మీ అందరూ చూసారు, ఎవరైనా తప్పు చేస్తే ఇది విధానం కాదని చెప్పేటువంటి సందర్భం. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏదైనా మాట్లాడే ముందు దయచేసి సంఘానికి సంబంధించిన పెద్దలు చెప్తా ఉన్నాను. ఇప్పటికే చెప్పిన పెద్దలకు ఈరోజు కూడా చెప్తున్నా, అలాంటి వారిని మీకు సంఘాలలో కట్టడి చేసుకునే ప్రయత్నం చేయండి. మీ సంఘాలకు సంబంధించినటువంటి ఇబ్బంది గ్రామాలకు కనిపించి